రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం పండగలా కొనసాగిందని పీసీసీ సభ్యులు గంప మహేందర్రావు, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర కన్వీనర్ నాయన్ నరసింహారెడ్డి అన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా 6 గ్యారంటీలను ముమ్మాటికి అమలు చేయాలనే లక్ష్యంతో నిర్వహించి ప్రజాపాలనలో అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు నిర్వహించిన ప్రజాపాలనలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని వారికి కావాల్సిన సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్నారన్నారు. అధికారులు సైతం ప్రజాపాలన కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసినందుకు గాను వారిని అభినందిస్తున్నామన్నారు. ప్రజలు ఎన్నో ఆశలు ఆకాంక్షలతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని, వారి ఆశలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత అనుభవజ్ఞులైన మంత్రివర్గంతో కలిసి 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామనడం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. విషయం మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ అంటే పదవుల పార్టీ కాదు, ప్రజల పార్టీ. ప్రజలకు మేలు జరగాలనే పార్టీ, ప్రజలకు న్యాయం జరగాలనే పార్టీ. అందుకొరకు ఆనాడు పదవి కూడా త్యాగం చేసినటువంటి రాహుల్ గాంధీ గారు, మరియు ఆమె కూడా సోనియా గాంధీ కూడా పదవి కూడా అవసరం లేదు, నాకు ప్రజాసేవ ముఖ్యమని చెప్పి పార్టీ ప్రెసిడెంట్గా ఆమె సేవ చేసుకుంటూ ఇప్పటి వరకు వచ్చింది. ఆమె ఆరోగ్యం నిజంగా కూడా ఎంత క్షీణించినా, మరి ఎంత ఇబ్బంది అయినా మీటింగులు కానీ, పార్టీ ఆర్గనైజేషన్ కానీ, ప్రభుత్వం ఎట్లా నడపాలి, రేపు ఎట్లా ప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పి ఆమె తీసుకున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. గ్రామాల్లో పోతే వాళ్ళు చెప్తా ఉన్నారు, మీరు మాకు న్యాయం చేయండి, మాకు రేషన్ కార్డు ఇప్పియండి, ఇల్లు ఇప్పియండి, పెన్షన్ ఇప్పియండి, మమ్మలను ఒక గట్టెక్కిండ్రి, మేము ఇవాళ నిజంగా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, చాలా బాధలో ఉన్నాం అని వాళ్ళ బాధ చెప్తా ఉంటే మేము ఒక్కొక్కసారి కన్నీరు అంతం కూడా కావాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఇన్ని సంవత్సరాలైనా తెలంగాణ వస్తే మనకు బంగారు తెలంగాణ అంటే బడుగుల తెలంగాణ అయిపోయింది. బంగారం కాలేదు, బడుగుల తెలంగాణ అయిపోయింది. వాళ్ళకు ఇవాళ ఏ ఆధారం లేకుండా ఎంతోమంది గ్రామాల్లో అయితేంది, వార్డులలో అయితేంది, నిజంగా చాలా ఇబ్బందిగా వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఘోరంగా ఉందని చెప్పి మాకు అర్థమైంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, సిద్దిపేట నియోజకవర్గ ప్రజలందరికీ ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం, అయ్యా మన అభివృద్ధి చెందాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేడు, ఇవాళ ఉన్నది ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే. మనము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేకున్నా మనం ఒక కార్యక్రమం చేయాలి. ఏం కార్యక్రమం అంటే, మనం రేపు రాబోయే ఎలక్షన్లో ఇవాళ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడో, టీఆర్ఎస్ పార్టీ ఉందో వాళ్ళకన్నా 2 అంతలు ఓట్లు ఎక్కువ రావాలి ఇక్కడ. ఎందుకంటే అభివృద్ధి ఆగకూడదు. అభివృద్ధి నిరాటంకంగా నడవాలంటే మనకు వేరే కాన్స్టిట్యున్సీలల్లో ఎట్లయితే వాళ్ళకు మెరుగుపరుస్తారో, ఎట్లయితే కార్యక్రమాలు జరుగుతాయో మన దగ్గర కూడా జరగాలంటే, మన దగ్గర వాళ్ళకి టీఆర్ఎస్ కన్నా 1 ఓటు వస్తే మనకు 3 ఓట్లు రావాలి, ఒక 2 అంతలు ఎక్కువ రావాలి. ఎందుకు రావాలంటే మేము మా ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరం కూడా, అయ్యా మా సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 3 అంతల ఓట్లు తీసుకొచ్చినాం, మాకు మా ప్రజలకు మాకు ఈ పనులు చేయాలి, ఈ డెవలప్ చేయాలి, ఈ అభివృద్ధి జరగాలి, ఈ న్యాయం జరగాలి అని చెప్పి మేము చెప్తాం. వారితో ఇవాళ ఉన్నటువంటి మన జిల్లా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు అయితేంది, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండ సురేఖ అయితే, ఈవెన్ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా మేమంతా పోయి మా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు న్యాయం చేయాలి. మీరు ఇవాళ ఇప్పటి వరకు మాకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేక 35 సంవత్సరాలు అవుతుంది. రేపు రాబోయే దినాల్లో ఇక్కడ ఒకటి క్యాబినెట్ ర్యాంక్ ఏదన్నా పోస్ట్ ఇక్కడ అలాట్మెంట్ చేయాలి, ఇక్కడ అపాయింట్ చేయాలి. ఎందుకంటే వారి ఆధ్వర్యం వారు కూడా అన్ని జాగాల్లో పోయి కార్యక్రమాలను తీసుకొని సిద్దిపేట అభివృద్ధికి పాటుపడతాడు. అందుకొరకు మంచి ఒక పొజిషన్ నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలి. వారి ఆధ్వర్యంలో ఇంకా అభివృద్ధి జరుగుతుంది, ఇంకా రేపు న్యాయం జరుగుతుంది. 28 డేటు నుండి ఈ రోజు వరకు ప్రజల యొక్క విజ్ఞప్తుల మేరకు ఏదైతే 6 గ్యారంటీల అమలు విషయంలో చాలామంది ప్రజలు స్పందించి వారికి ఇళ్ళు అయితేనేమి, పింఛన్లు అయితేనేమి, మరియు ఉచిత కరెంటు అయితేనేమి, మరియు చేయూతనైతేనేమి, ఇవన్నిటి మీద చాలా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలు ఒక విధంగా పండుగ వాతావరణంలో ప్రతి విలేజ్లో కూడా దరఖాస్తులు ఇవ్వడము, అధికారులు కూడా సహనంతో మంచిగా వాటిని ఆహ్వానించి వారి యొక్క కష్ట సుఖాల కోసము మేమంతా ఇది ఒక ప్లాన్ చేసి
ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి దృష్టి తీసుకుపోయి ఏదైతే అర్హులు ఉన్నారో వారికి ప్రత్యేకంగా ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి ప్రజలను ఆదుకునే దిశగా 100 రోజులలో ఈ 6 గ్యారెంటీల స్కీమును అమలు చేసే బాధ్యత నాది అని ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారో అందులో భాగంగానే 2 గ్యారెంటీలు ఏదైతే ఆరోగ్యశ్రీ అయితేనేమి 10 లక్షలు, మరి అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంలో సఫలమైనము. ఇంకా 4 గ్యారెంటీలు కూడా ఖచ్చితంగా 100 రోజులలో అమలు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. చాలామంది అతిరథ మహారథులు మంత్రివర్గంలో ఉన్నారు. అన్ని ఆరితేరిన వారు శ్రీధర్ బాబు అయితేనేమి, దామోదర్ రాజనరసింహ అయితేనేమి, మరియు ప్రభాకర్ గౌడ్ అయితేనేమి, మరియు మన మహిళా సోదరుమణి సీతక్క అయితేనేమి, వీరు చాలా ఉన్నారు. ప్రభుత్వంతో చిత్తశుద్ధిగా పనిచేయాలని, ప్రభుత్వం యొక్క పథకాలను ప్రజల వద్దకు చేరాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈనాడు చాలా వరకు గ్రామాలలో విజయవంతమైనందుకు గ్రామ ప్రజలకు మరియు కాంగ్రెసు కార్యకర్తలకు మరియు అదేవిధంగా వాలంటీర్లకు ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ వారికి కూడా అభినందనలు తెలుపుతూ ఉన్నాం. మరి అదేవిధంగా ఏమైనా మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఒకటే విషయం, ఏదైతే కాన్స్టిట్యున్సీలో ఓడిపోయినా గెలిచినా ఓడిపోయిన వాళ్ళు కూడా ఎమ్మెల్యేతో సమానమే. ఆ ఎమ్మెల్యే ఏదైతే ఓడిపోయిన ఎమ్మెల్యే ఉన్నారో వారి సారథ్యంలోనే ఇక్కడ అన్ని కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలకు ఏదైతే నామినేట్ పోస్టులు ఉన్నాయో వారి ద్వారా స్వీకరించడం జరుగుతుంది. వారి యొక్క ఆమోదంతోనే జరుగుతాయని చెప్పారు. మేము కూడా దానికి హర్షిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి విషయంలో ఏదైతే పైరోకారుల మీదనే ఇంతకుముందు ఆధారపడి ఉండే అటువంటిది ఏదైతే కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలగా పనిచేసిన కార్యకర్తలను గుర్తిస్తామని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈనాడు మన సిద్దిపేట కాన్స్టిట్యున్సీ హరిగారు ఈనాడు కాంగ్రెస్ పార్టీని ఇంకా ముందందులో తీసుకుపోయి రేపటి పార్లమెంట్ ఎన్నికలలో పార్టీని బలోపేతం కోసము కృషి చేయాలని, అదేవిధంగా కార్యకర్తలను కలుపుకొని పోయి ఒక సమర్థవంతమైన రేపు పార్లమెంట్ ఎన్నికలలో విజయకేతం ఎగురవేయాలని ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని కార్యకర్తలందరూ తూచా తప్పకుండా పాటించి, మరియు ఏదైతే కష్టపడి పార్టీకి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి కూడా పార్టీలో నమ్ముకొని పనిచేస్తున్నారు కాబట్టి వారికి న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరియు మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రివర్గానికి అందరికీ నేను నమస్మాంజలి తెలుపుతూ నా ఈ కార్యక్రమం ఇచ్చినందుకు జై